దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ఆరాధిస్తున్నావు అదే విగ్రహం. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా సుఖభోగాలను దేవుని కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులను ఆరాధిస్తారు. పేరు ప్రఖ్యాత వస్తుంది అని అంటే ఏదైనా చేస్తారు. అంటే వారికి కావలసింది పేరు ప్రఖ్యాత. కొంతమంది తమ కొరకు పేరు ప్రఖ్యాతులను ఆరాధిస్తారు, మరికొంతమంది సుఖభోగాలను ఆరాధిస్తారు, మరికొంతమంది వినోదాన్ని ఆరాధిస్తారు, మరికొంతమంది వస్తువులను వ్యక్తులను ఆరాధిస్తారు. పిల్లలారా, ఒక మాట చెప్తున్నా, జీవము గల దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ఆరాధన చేస్తున్నావు, నువ్వు దేనిని ఆరాధిస్తున్నావో అది నీకు విగ్రహం. మరొక మాట చెప్పాలంటే, దేవునిని కాక మరి దేనినైనా ఎక్కువగా కోరుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? అది నీ జీవితంలో విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా మరి నువ్వు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా ప్రార్థన, విశ్వాసము, భక్తి, పరిశుద్ధతల కన్నా ఎక్కువగా నువ్వు ఎక్కువగా దేని మీద శ్రద్ధ నిలుపుతున్నావో అది ఒక విగ్రహం. ఎక్కువగా నువ్వు శ్రద్ధ దేని మీద నిలుపుతున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహం. ఎక్కువగా నీ మనసు దేనిని కోరుకుంటుందో అదే విగ్రహం. నీ మనసు దేనిని, ఎవరిని ఆరాధిస్తుందో, ఘనపరుస్తుందో అది విగ్రహం. మరి విగ్రహాలు విడిచిపెట్టగలిగారా? నీ మనస్సు దేనిని కోరుకుంటుందో దాన్ని విడిచిపెట్టగలిగారా? కానీ దశలోనికై సంఘములో ఉన్న ప్రజలు పౌలయ్య గారి యొక్క పరిచర్య ద్వారా, సువార్త ద్వారా వారు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. స్తోత్రం. యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, నీ మనసు ఎక్కువగా దేన్ని కోరుకుంటుందో దాన్ని నువ్వు విడిచిపెట్టగలిగావా? హలో, నా ప్రశ్నకు సూటిగా నీ దగ్గర సమాధానం ఉందా? నీ మనస్సు ఎక్కువగా దేనిని కోరుకుంటుందో దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే అది నీ జీవితంలో ఒక విగ్రహం. నీ మనస్సు ఎక్కువగా దేన్ని కోరుకుంటుంది? సెల్ ఫోన్నా? అయితే నీ జీవితంలో అది ఒక విగ్రహం. సాహిత్యాన్నా? అయితే అది నీ జీవితంలో ఒక విగ్రహం. వినోదాన్నా? అయితే అది నీ జీవితంలో ఒక విగ్రహం. షార్ట్ వీడియోస్నా, షార్ట్ ఫిలిమ్స్నా? అయితే అది నీ జీవితంలో ఒక విగ్రహం. స్వఘనతనా? అయితే అది నీ జీవితంలో ఒక విగ్రహం. నీకు రావలసిన ఘనత నీకు రాకపోతే, నీకు దక్కవలసిన పేరు నీకు దక్కకపోతే అక్కడ నువ్వు ఉండలేవు. అంటే అర్థం ఏంటి? నీ మనసు దేన్ని కోరుకుంటుంది? ఘనతను కోరుకుంటుంది, స్వఘనతను కోరుకుంటుంది. నీకు రావలసిన ఘనత కానీ, నీకు రావలసిన గౌరవం కానీ కాస్తంత తగ్గితే అక్కడ నువ్వు ఉండలేవు. అంటే అర్థం ఏంటి?
నీ మనసు ఘనతను కోరుకుంటుంది. మరి నీ మనసు దేన్ని కోరుకుంటుంది? దేవుని కన్నా ఎక్కువగా నీ మనస్సు దేనిని కోరుకుంటుందో అది ఒక విగ్రహం బిడ్డ. దేవుని కన్నా ఎక్కువగా నీ మనసు దేని మీద శ్రద్ధ చూపుతుంది? అశ్లీలత మీదనా? దేవుని కన్నా ఎక్కువగా నీ మనసు దేని మీద శ్రద్ధ చూపుతుంది? ధన వ్యామోహం మీదనా? పేరు ప్రఖ్యాతుల మీదనా? గౌరవ ప్రతిష్టతల మీదనా? బాయ్ ఫ్రెండ్ మీదనా? గర్ల్ ఫ్రెండ్ మీదనా? ఒక వస్తువు మీదనా? ఒక వ్యక్తి మీదనా? హలో, ఇవన్నీ విగ్రహాలే బ్రదర్. ఏదో బాహ్య సంబంధమైన విగ్రహాలను ప్రభుని నమ్ముకున్న తొలిటి రోజుల్లోనే విడిచిపెట్టేసావు. కానీ ఆ బాహ్య సంబంధమైన విగ్రహాలన్నీ పగలగొడితే పగిలిపోతాయి, ముక్కలైపోతాయి. కానీ వాటికంటే భయంకరమైన విగ్రహాలు ఇప్పుడు నీ మనసులో నిలుపుకున్నావు. దేవుని కన్నా ఎక్కువగా నీ మనసు ఏదో కోరుకుంటుంది అంటే అది నీ మనస్సులో, అది నీ జీవితంలో ఒక విగ్రహమని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రార్థన, భక్తి, విశ్వాసము, పరిశుద్ధత, ఆత్మీయత కన్నా ఎక్కువగా నీ మనసు దేని మీద శ్రద్ధ పడుతుంది అంటే అర్థం ఏంటి? అది నీ జీవితంలో ఒక విగ్రహం. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తేసే స్తోత్రం చెప్పండి. మరి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అంటారు? ఈ విగ్రహాన్ని విడిచిపెట్టకుండా పాటలు పాడేస్తున్నావు. ఈ విగ్రహాన్ని విడిచిపెట్టకుండా ఆరాధన చేసేస్తున్నావు. ఈ విగ్రహాలు విడిచిపెట్టకుండా నేను దేవుని వైపే తిరిగానని చెప్పుకుంటున్నావు. ఈ విగ్రహాలు విడిచిపెట్టకుండా దేవునిని ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ అక్కడ నువ్వు ఆరాధిస్తున్నది దేవునిని కాదు, నీ స్వఘనతను, స్వలాభాన్ని ఆరాధిస్తున్నావు. పేరు ప్రతిష్టతలను ఆరాధిస్తున్నావు నీవు. గౌరవ ప్రతిష్టతలను ఆరాధిస్తున్నావు నీవు. జాగ్రత్త పిల్లలారా, ప్రభు రాకడ సమీపముగా ఉన్న ఈ రోజుల్లో గిద్యోను వలె తన తండ్రి, తన పూర్వీకులు నిలిపిన విగ్రహాలను ముక్కలుగా చేశాడు గిద్యోను. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో నీ మనస్సులో నిలుపుకున్న విగ్రహాలను నీవు తుత్తునీయులు చేదువు కాక, ఆత్మ చేత శరీర కార్యములను చంపుదువు కాక, ఆత్మశక్తితో శరీర కార్యములను జయించుదువు కాక, ఆత్మశక్తితో గిద్యోను వలె పూర్వీకులు నిలిపిన విగ్రహాలను గిద్యోను ఏ విధంగా తుత్తునీయలు చేశాడో, నరికి ముక్కలు చేశాడో, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కనపడని విగ్రహములు, నీ మనస్సులో నెలకొన్న విగ్రహములను నీవు విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుదువు గాక. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో బిడ్డ నీ జీవితంలో. నీవు ఆరాధిస్తున్నా, నీవు ఎక్కువగా కోరుకుంటున్నా నీ బాయ్ ఫ్రెండ్ నీకు ఒక విగ్రహం కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ స్నేహితురాలు ఒక విగ్రహం కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ స్నేహితుడు నీకు ఒక విగ్రహం కాదని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కువ మనసు అక్కడే శ్రద్ధ చూపుతున్నావుగా. నువ్వు శ్రద్ధ చూపుతున్న ఆ వస్తువు, నీ చేతిలో ఉన్న ఆ వస్తువు ఒక విగ్రహము కాదా? విడిచిపెట్టవలసిన విగ్రహాన్ని విడిచిపెట్టలేదు. తెల్లని డ్రెస్అప్ చేసేసుకొని ఆరాధించేస్తున్నావు. ఎవరిని మోసం చేస్తావు బిడ్డ నీవు? ఎవరిని నువ్వు మోసం చేసేది? ఎన్ని విగ్రహాలు నువ్వు నిలుపుకున్నావు? విడిచిపెట్టవలసిన విగ్రహాలను విడిచిపెట్టకుండా
రక్షింపబడినాను, బాప్తిసం పొందినాను, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను, వెలిగించబడ్డాను, ఆత్మ సంబంధమైన వరములను రుచి చూశాను, పరిశుద్ధాత్మలో పాలివాడైనా అయ్యానని చెప్పేసి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. విగ్రహాలను విడిచిపెట్టండి రా. విగ్రహాలను విడిచిపెట్టకుండా నువ్వు దేవుని తట్టు తిరగలేవు.